ఈశ్వరి, ధర్మవర్ధిని సంస్థ వారు గో పూజ ఎంత గొప్పది అన్నది తెలియడానికి ఒక టేబుల్ క్యాలెండర్లో ఈ గో పూజ గురించి ఎంత గొప్ప చిత్రాన్ని రచింపచేశారో చూడు. సుదక్షిణాదేవితో కలిసి దిలీపుడు గోపూజ చేస్తున్న చిత్రాన్ని ఇక్కడ ముద్రించారు. చేసి ఈ గో పూజ యొక్క గొప్పతనాన్ని మహాభారతం ప్రమాణంగా శ్లోకం ఇచ్చారు. సంతాడ్యానతుపాదేన గవాం మధ్యేన చ వ్రజేత్ మంగళాయతనం దేవ్య తస్మాత్ పూజ్యా సదైవహి. గోవే మంగళదేవత. గో పూజ ఎప్పుడూ చెయ్యాలి, ఎప్పుడైనా చెయ్యొచ్చు, అంత గొప్పది గోపూజ. దీని మీద గో పూజా విధానం అని ఒక పుస్తకాన్ని కూడా తయారు చేశారు. మీకు ఒక విషయం తెలుసా? గోవు యొక్క కొమ్ముల్లో, గోవు ముక్కులో, గోవు కళ్ళల్లో, గోవు చెవుల్లో, గోవు పొట్టలో అన్నిటా దేవతలు ఉంటారు. గోవు యొక్క పృష్ఠభాగంలో, ఆ వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరుంటారమ్మా? లక్ష్మీదేవి ఉంటుంది. కన్నులలో సూర్యచంద్రులు ఉంటారు. ఎవరుంటారు నాన్న? గోమూత్రంలో గంగాదేవి ఉంటుంది. గోవుకొక్క దానికి పూజ చేస్తే తీర్థాలు, పర్వతాలు, నదులు, దేవతలు అందరికీ పూజ చేసినట్టే, పితృదేవతలకి కూడా పూజ చేసినట్టే. ఆ పుస్తకం చూసి పూజ చేసుకోవచ్చు. ఆ పుస్తకం ఎవరికైనా ఇచ్చి చెప్తుండగా పూజ చేసుకోవచ్చు. ఏ మంత్రం చెప్పడం చేత కాకపోయినా ఇదిగో చూడండి, ఇప్పుడు నాయనమ్మ పట్టుకుంది, అలా పట్టుకుని గోవుకి ఎప్పుడు వెనక పూజ. ఇలా వెళ్ళి చక్కగా ఇలా నిలబడి చూడండి, నాన్నమ్మ నించుందా, గోమాత్రే నమః అని కుంకం, గోమాత్రే నమః కుంకం. ఇప్పుడు నేను అంటాను, మీరు అనండి, గోమాత్రే నమః, గోమాత్రే నమః. పసుపు, గోమాత్రే నమః, గోమాత్రే నమః. గంధం, గోమాత్రే నమః, గోమాత్రే నమః. పువ్వులు, గోమాత్రే నమః, గోమాత్రే నమః. అక్షతలు, గోమాత్రే నమః. దేవతల దగ్గరికి తీసుకెళ్ళి నైవేద్యం పెడితే వాళ్ళు తింటున్నారని భావన చేస్తాం. ఆవు దగ్గరికి వెళ్ళి మీరు ఒక పండు పెట్టారనుకోండి, ఆవు తింటే దేవతలందరూ తిన్నట్టే, అంత గొప్పది. ఆవు తింటూ ఉండగా చూస్తూ పెట్టడం ఎంత సంతోషంగా ఉంటుంది. అందులో ఆవు కానీ దూడ కానీ పడుకునున్నప్పుడు చేయడం ఇంకా గొప్పది. చూడండి ఆ దూడ ఎంత బాగా బజ్జుందో. ఇప్పుడు మనం ఆవుకి ప్రత్యక్ష నైవేద్యంగా అరటిపండు పెడతాం. అమ్మని అడిగి అరటిపండు పట్టరండి మీరు. ఇది కట్ చేయనా గురువు? రండి, మీ అందరూ కూడా ఆవుకి అరటిపండు పెట్టండి. పెట్టు చంద్రశేఖర్, పెట్టు. మీనాక్షి పెట్టు. చూసారా, దేవతలందరూ తినేసినట్టే ఇవాళ. ఎంత సంతోషంగా ఉంటుంది గోపూజ. కాబట్టి మనం చక్కగా సెలవుల్లో ప్రతిరోజు, ప్రతి ఆదివారం వచ్చి గోపూజ చేసుకుందామా? ఇంకా తప్పకుండా చేసుకుందాం. అలా చేద్దాం. గోవుకి నమస్కారం పెట్టి బయలుదేరదాం.